శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన కొన్ని ముఖ్య నియమాలు తెలుసుకుందాము. గృహప్రవేశం ఇలా చేస్తే, ఈ నియమాలు పాటిస్తే మీకు సుఖ సంతోషాలతో పాటు అంతా శుభం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో సొంతింటి కల అన్నది ఉంటుంది. కొత్త ఇల్లు కట్టుకున్న తరువాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాము. ఇల్లు సమస్త శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తి అయిన తరువాత మంచి పాండిత్యము, శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుణ్ణి సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశం ముహూర్తం పెట్టించుకోవాలి. మీరు చేసే ఉద్యోగాన్ని బట్టి మీకు సెలవు దినాలలో, ఆదివారం రోజుల్లో ముహూర్తం కావాలని పండితుణ్ణి ఎప్పుడూ ఒత్తిడి చేయకూడదు. మీ పేరు బలంతో పంచాంగ రీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయమవుతుందో దానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం, శాంతి, సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. గృహప్రవేశం ధర్మపత్ని సమేతంగా బంధుమిత్రులతో చేయవలెను. గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించాలి. దూడ కలిగిన ఆవును, నిండు బిందె నీళ్లు ముత్తైదువులు పట్టుకొని మంగళ వాయిద్యాల శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుంచి ప్రారంభించి గృహ ప్రదక్షిణలు చేయాలి. నిర్ణయించుకున్న ముహూర్తానికి గృహ సింహద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పంపించి దానికి ఇష్టమైన ఆహారం పెట్టవలెను. గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి. ముందుగా ఆవును ద్వారం దాటించి దేవుని పటము చేత పట్టుకొని సింహద్వారమునకు మనసారా నమస్కరించి కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి. గృహప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. గృహప్రవేశం తర్వాతే సామాగ్రి ఇంట్లోకి తీసుకెళ్ళాలి. గృహప్రవేశ భాగంలో గణపతి పూజ, వాస్తు మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ, పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చెయ్యాలి. సత్యనారాయణ వ్రతం చెయ్యాలి. కొంతమంది గృహప్రవేశం చేసేటప్పుడు ధాన్యం తీసుకొస్తారు. ధాన్యంతో గృహప్రవేశం చేయటం వల్ల ఇంట్లో తిండికి లోటుండదని పండితులు చెబుతున్నారు. తమ శక్తి కొలది బంధుమిత్రులకు శాకాహార భోజనాలు పెట్టవలెను. యజమాని కుటుంబం తప్పక 3 నిద్రలు వరుసగా గృహప్రవేశ అనంతరం చెయ్యాలి. సుమంగళి స్త్రీలకు గృహప్రవేశ సమయంలో పసుపు, కుంకుమ, వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందచేయాలి. గృహప్రవేశ సమయంలో పేదలకు మీ శక్తి సామర్థ్యాలను బట్టి తోచినంత సాయం చేయటం చాలా మంచిది. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.